హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి మనం ఓన్లీ ఫ్రంట్ పార్ట్ గురించి అయితే కంప్లీట్గా అయితే తెలుసుకుందాము. 100% కాదు, బిగినర్స్కి 200% అయితే క్లారిటీ అయితే ఇస్తాను. ఫ్రంట్ పార్ట్ మనము క్రాస్గా వేసిన నుండి కటింగ్ చేసే వరకు ఎన్ని డౌట్స్ అయితే ఉంటాయో అన్ని డౌట్స్కి క్లారిటీ అయితే ఉంటుంది. అలా నేను క్లారిటీ ఇస్తానా ఇవ్వనా అని తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. బిగినర్స్ చేసే ప్రతి ఒక్క తప్పు గురించి, అలానే మనము సైజులు అయితే మనకు ఉన్నాయి కదా, మీడియం సైజు, చిన్న సైజు, పెద్ద సైజు, ఆ సైజులకి ఎంతెంత డాట్ ఖర్చులు అంటే బాడీ లూజులోను నడుము లూజులోను ఎంతెంత ఖర్చులు పెట్టాలో మనమైతే తెలుసుకుందాము. అయితే ముఖ్యంగా ఇది వచ్చేసి ఈ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ నిన్నటి వీడియోలో అయితే నేను అప్లోడ్ చేశాను కదా, మీరు ఎవరైనా చూడకపోయింటే చూడండి. చాలా క్లారిటీ అయితే చాలా విషయాల్లో అయితే ఇచ్చాను. నడుము లూజులోను, బాడీ లూజులోను, ఆర్మ్ హోల్ లూజులోను ప్రతి దగ్గర కూడా క్లారిటీ అయితే ఇచ్చాను. మీరు ఒకవేళ చూడకపోతే చూడండి. అయితే అదే పార్ట్ని, అదే బాడీ లూజుల్ని ఫ్రంట్ పార్ట్గా నేనైతే తీసుకుంటున్నాను. ఆల్రెడీ మనం కొలతలు అయితే పెట్టేసామన్నమాట. నడుము లూజు వచ్చేసి మనకి 36 ఇంచీలు, అలానే బాడీ లూజ్ వచ్చేసి 40 ఇంచీలు ఆల్రెడీ నేను నోట్ చేసి పెట్టేశాను. అయితే మధ్యలో కొలతల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, ఖర్చుల గురించి, అన్నిటి గురించి అయితే మనము మాట్లాడుకుందాము. అయితే బిగినర్స్ ఏం చేస్తారు అంటే, బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ తక్కువ పెట్టామా, లేదంటే రౌండ్స్లో తక్కువ పెట్టామా, లేదంటే మాకు మార్కింగ్ తెలియట్లేదా, ఇంకా ఏమైనా మిస్టేక్ చేసామా కొలతల్లో, అందుకే చెడిపోయిందా అనుకుంటారు. కానీ మనం అన్ని కొలతల కంటే, అన్ని మెజర్మెంట్ల కంటే మనం చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే పీస్ని కరెక్ట్గా క్రాస్లో అయితే వేసుకోవాలి. అదైతే పెద్ద మిస్టేక్ అని మనము చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి నేను 2 ఇంచీలు అయితే తక్కువ చేశాను. మనకు ఫ్రంట్ పార్ట్ తక్కువ సేఫ్ బెల్ట్ అయితే వస్తుంది కదా, బ్యాక్ పార్ట్కి సేఫ్ బెల్ట్ రాదు కాబట్టి మనం ఎంత పొడవో అంత పొడవు తీసుకుంటాం ఖర్చుతో కలిపి. దాంట్లో 2 ఇంచీలు మాత్రమే మనమైతే ఇక్కడ ఫోల్డింగ్ అయితే చేసుకుంటాము. అయితే మనం ఇక్కడ క్లాత్ వచ్చేసి ఎటు సైడ్ అయినా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటే ఉక్కు పట్టి ఎటు వచ్చేలా మనం వేసుకున్నా సరే క్రాస్ ఉండేటట్టు మెయిన్గా చూసుకోండి. ఫస్ట్ పాయింట్ క్రాస్. అయితే బిగినర్స్ ఏం చేస్తారు అంటే, స్టార్టింగ్లో తెలియదు కదా, సేఫ్ బెల్ట్కి అంటే మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుంటున్నాం కదా, నెక్స్ట్ సేఫ్ బెల్ట్ రావాలి కదా, దానికి అటు ప్లేస్ సరిపోదేమో అని చెప్పేసి కొద్దిగా అటు ఇటు జరుపుతూ ఉంటారు అన్నమాట ఫ్రంట్ పార్ట్. అలా జరిపేటప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ ఫుల్ క్రాస్ లేకుండా లైట్గా క్రాస్ వస్తుంది. అయితే క్రాస్ కటింగ్ అన్నాక ఫుల్ క్రాస్ ఉంటేనే మనకి ఫ్రంట్ సైడు కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే ఉంటుంది. నార్మల్గా క్రాస్ ఉంటే మిడిల్ ఏజ్ వాళ్ళకైతే ఓకే, కానీ యంగ్ ఏజ్ వాళ్ళకైతే ఫుల్ క్రాస్ ఉండేటట్టు ఖచ్చితంగా చూసుకోండి. ఫస్ట్ పాయింట్ అయితే అది, సరేనా. సెకండ్ పాయింట్ విషయానికి వచ్చేసరికి మనకి చుట్టుపక్కలు అంటే మనకి బ్యాక్ పార్ట్ ఇప్పుడు వేస్తున్నాం కదా, దాని చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ అంటే షోల్డర్ దగ్గర కానీ, అలానే ఉక్కు పట్టి దగ్గర కానీ, ఇటు ఆర్మ్ హోల్ సైడ్ కానీ, కిందకి కానీ చుట్టుపక్కల 1/2 ఇంచ్ క్లాత్ అయినా ఉండేటట్టు బిగినర్స్ అయితే చూసుకోవాలి. చూడండి, ఇక్కడ మన మార్కింగ్లోను కరెక్ట్గా సరిపోయేలా నేనైతే ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే వేసాను. మీరు బిగినర్ అయితే కొద్ది క్లాత్ ఉండేటట్టే చూడండి. ఏమైనా క్లాత్ అటు ఇటు జరుగుంటే మీకు అక్కడ అడ్జస్ట్మెంట్ అయితే పనికొస్తుంది. అయితే నెక్స్ట్ వన్ ఏంటి అంటే, మనం బ్యాక్ పార్ట్ పక్కనే మార్కింగ్ అయితే చేయాలి, దూరంగా చేయకూడదు. అప్పుడు ఇటొక 1/4 ఇంచు అటొక 1/4 ఇంచు కలిసిపోయి ఇంకా 1/2 ఇంచు ఖర్చులు ఎక్కువైపోవడము అలా అయితే జరుగుతుంది. దానివల్ల మనకు ముడతలు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. లేదు అంటే లూజులైనా ఎక్కువైపోతూ ఉంటాయి. అయితే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి షోల్డర్ని కరెక్ట్గా అలా లైన్గా చేసుకోవాలి. చూడండి, మనకి క్లాత్ అయితే క్రాస్లో ఉంది, కానీ ఫ్రంట్ పార్ట్ అయితే స్ట్రైట్గా మనకి ఉందన్నమాట. కరెక్ట్గా ఒక బాక్స్ షేప్లో అయితే ఉంది. అయితే ఇప్పుడు వచ్చేసి మనము ఆర్మ్ డౌన్ వచ్చేసి ఈ విధంగా ఆల్రెడీ మనమైతే చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టాం కదా, అలా డాట్ పెట్టినా సరే మనకి కొలతలు అటు ఇటు ఒక 1/4 ఇంచ్ అలా అవుతూనే ఉంటాయి. కాబట్టి మనము ఎల్ షేప్ అయితే తీసుకోవాలి. ఎల్ షేప్ తీసేటప్పుడు నీట్గా ఉండేటట్టు అయితే చూసుకోండి, క్రాసులు లేకుండా ఉండేటట్టు అయితే చూసుకోండి. అయితే షోల్డర్ మనము బ్యాక్ సైడ్ 3.5 పెట్టాం కదా, ఇక్కడ కూడా షోల్డర్ 3.5 ఖచ్చితంగా ఉండేటట్టు చూడండి. అలా మనం కరెక్ట్గా చేసుకుంటే
వేసుకుంటే మనకి షోల్డర్లో హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది. షోల్డర్లో 3.5 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆర్మ్ డౌను ప్లస్ నెక్ డౌను అక్కడ కూడా 3.5 విడుతు ఉండేటట్టే చూడండి. అలా చూడడం వల్ల అక్కడ 2 ప్లస్ పాయింట్లు ఏంటి అంటే ఇలా కరెక్ట్గా పైన ఎంత విడుతో కింద అంతే విడుతుంటే మనకి ఆర్మ్ డౌన్లో ముడతలు రాకుండా ఉంటుంది. నెక్ డౌన్లో వచ్చేసి నెక్ రౌండ్లో వచ్చేసి మనకి ఫ్రీగా ఉంటుంది అనమాట. చాలామంది బిగినర్స్ కుట్టే బ్లౌజులకి వీ షేప్ వచ్చేసి టైట్గా ఫస్ట్ ఉక్కు పెట్టుకుంటాం కదా, ఆ ఉక్కు దగ్గర టైట్గా ఉంటుంది బాగా, అసలు ఊపిరి తీసుకోవడానికి కూడా వీలు కానట్టు అంత టైట్గా అయితే వేసుకుంటారు. చాలామంది నేర్చుకోవడానికి వచ్చేటప్పుడు ఫస్ట్ మిస్టేక్ అయితే అదే చెప్తారనమాట. కాబట్టి అక్కడ మనకి లూజ్గా రావాలంటే అక్కడ విడత చూసుకోవాలి. తర్వాత రౌండ్లో 1/4 ఇంచు మాత్రమే పెట్టాలి. మళ్ళీ విడత వచ్చేసి బ్యాక్ సైడ్ రౌండ్లో వచ్చేసి మనం 3 ఇంచులు తీసుకున్నాం కదా, ఫ్రంట్ సైడ్ 3.25 ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ ఆమ్ దగ్గర రౌండ్లో వచ్చేసి నేను 3/4 ఇంచు అయితే తీస్తున్నాను. ఎందుకు అంటే మనకి ఏమైనా ముడతలు అలాంటివి లేకుండా కదా, అంటే ముడతలు ఖర్చులు అన్నీ కరెక్ట్ చేసుకోవడానికే కదా ఈ వీడియో చేస్తున్నాము. ముడతలు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా 3/4 ఇంచే ఆర్మ్ డౌన్లో తీసుకోవాలి. సరేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఉక్కు పట్టి. ఉక్కు పట్టీలో అక్కడ మనం బ్యాక్ పార్ట్ కంప్లీట్గా బాక్స్ షేప్లో మనం చేసుకున్నాం కదా, అక్కడ వచ్చేసి కిందకి మనము ఉక్కు పట్టి లెంత్ అంటే మనకి ఇది బ్లౌజ్ ఆది కాదు కదా, బాడీ మెజర్మెంట్స్ కదా, కాబట్టి కింద 2 ఇంచీలకి మార్క్ చేయండి. కింద నుండి 2 ఇంచీలకి మార్క్ చేస్తే పైన ఉన్న క్లాత్ అంతా మనకి ఉక్కు పట్టి ఖర్చుతో కలిపి అయితే వచ్చేస్తుంది. సరేనా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ సైడ్ డౌను. ఫ్రంట్ సైడ్ డౌను బ్రెస్ట్ కిందకి మనం ఎంతైతే మార్క్ చేసుకున్నామో దానికంటే జస్ట్ నేను 1/2 ఇంచు మాత్రమే చేస్తున్నాను. అంటే సైజులు బట్టి మనకి ఇక్కడ ఖర్చులు పెరుగుతాయి, అలానే డౌన్ ఫ్రంట్ డౌన్ పెరుగుతుంది, ఉక్కు పట్టీలు కూడా పెరుగుతాయి మనకి సైజులు బట్టి, అలానే నెక్ రౌండ్ కూడా పెరుగుతుంది. ఎక్కడ ఎంతెంత పెట్టుకోవాలో నేనైతే చూపిస్తాను. ఇప్పుడైతే మనము నడుము లూజ్ అయితే చూద్దాం. నడుము లూజు మనకి టోటల్గా 36 ఇంచీలు మన నడుము చుట్టూ అయితే ఉంటే అందులో 4వ భాగం వచ్చేసి 9 ఇంచీలు. 9 ఇంచీలు మనకి నడుము లూజు మెయిన్ లూజ్ అని మీరు గుర్తుపెట్టుకోండి. సరేనా. అయితే నడుము లూజ్ అయితే 9 ఇంచీలు కదా, మనకి మిడిల్ బ్రెస్ట్ లూజ్ ఎక్కడి నుండి వస్తుంది, దానికి మెజర్ ఎలా మనం చేయాలి అంటే డాట్, మన బ్రెస్ట్ సైజును బట్టి మనము ఎంత ఖర్చు డాట్ ఖర్చు వదలాలనేది మనమైతే నెక్స్ట్ అయితే చూద్దాం. అంటే నెక్స్ట్ అంటే వీడియో మధ్యలో అయితే చూద్దాం. ఇప్పుడు వచ్చేసి బాడీ లూజు. బాడీ లూజు మనకి 40 ఇంచీలు. 40 ఇంచీల్లో సింపుల్గా 4వ భాగం 10 ఇంచీలే కదా, 10 ఇంచీలు అయితే గుర్తుపట్టుకోండి. మన నడుము లూజు 9 ఇంచీలు, బాడీ లూజు 10 ఇంచీలు. అంటే మనకి 1 ఇంచ్ అయితే మనకి వేరియేషన్ అయితే ఉంది, అది గుర్తుపట్టుకోండి. అయితే మిడిల్ బ్రెస్ట్ లూజ్ ఏమంటే మన బాడీ లూజు కంటే ఇంకా 2-3 ఇంచీలు అలా ఎక్కువే ఉంటుంది. నడుము లూజు కంటే ఇంకా ఎక్కువే ఉంటుంది. అయితే అదైతే తర్వాత చూద్దాం దాని గురించి. ఇప్పుడైతే ఈ పార్ట్ మార్కింగ్ అయితే ఉంది కదా, బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేశాం కదా, మనకు 12 ఇంచీలు అయితే ఉంది. అయితే మీకు గుర్తే ఉంటుంది నిన్నటి వీడియోలో నడుము లూజు 9 ఇంచీలకి 3 ఇంచీలు ఖర్చు పెడితే 12, బాడీ లూజు 10 ఇంచీలకి 2 ఇంచీలు ఖర్చు పెడితే 12, కాబట్టి 12 మనం మార్క్ చేసుకున్నాము. అయితే ఇక్కడ కరెక్ట్గా మన 10 ఇంచీలు బాడీ లూజు, నడుము లూజు 9 ఇంచీలకి నేనైతే మార్క్ అయితే మెయిన్ లూజు కాబట్టి మనం ముందు మార్క్ చేసుకుంటే బిగినర్స్కి అయితే చాలా క్లారిటీ అయితే ఉంటుంది. మనకి 4 భాగాల్లో ఒక భాగం అయితే ఆల్రెడీ మార్కింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఖర్చు వచ్చేసి మనము హ్యాండ్స్లోను బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ప్రతి దగ్గర 2-2 ఇంచీలు అయితే మనం పెడుతున్నాం కాబట్టి ఇక్కడ పెట్టుకోవాలి. అయితే నెక్స్ట్ ఇంకేంటి అంటే మనకి ఇక్కడ ఆర్మ్ హోల్లో ఒక డాట్ వస్తుంది, అలానే ఉక్కు పట్టి సైడ్ కొద్దిగా ఖర్చు పోతుంది కదా, ఉక్కు పట్టి వేసేటప్పుడు ఒక 1/4 ఇంచు, కాబట్టి దానికోసం అయితే మనం ఒక 1 ఇంచ్ అయితే తీసుకుందాము. కాబట్టి మెయిన్ ఖర్చు వచ్చేసి 2 ఇంచీలు అయితే ముందు డాట్ పెట్టేద్దాము. మనకి ఇది బ్లౌజులో వచ్చే ఖర్చు ఇది. తర్వాత 1 ఇంచుకి అయితే మనము మార్క్ చేసుకుందాము. మనము డాట్ ఖర్చు అని మనము దీన్ని అనుకోవాలి, అది మెయిన్ ఖర్చు అనుకొని దాన్ని అనుకోవాలి. ముందు మార్క్ చేసేది మన బాడీ లూజు అంటే మెయిన్ లూజ్ అని మనము అనుకోవాలి. అలా అనుకుంటే సరిపోతుంది కదా. టోటల్గా మనకి 13 ఇంచీలు అయితే పైన బాడీ లూజ్లో వచ్చింది. ఇక్కడ నడుము లూజ్ దగ్గర కూడా ముందు ఒక 2 ఇంచీలు అయితే మార్క్ చేసుకుందాం. మార్క్ చేసి పైన 2 ఇంచీలకి కింద 2 ఇంచీలకి ఒక లైన్ కొట్టేసామనుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. మెయిన్ లూజ్ వచ్చేసింది, ఖర్చు లూజ్ కూడా వచ్చేసింది. కింద వచ్చేసి డాట్ ఖర్చు మనకి చిన్న సైజ్ అయ్యేటప్పుడు 2 ఇంచీలు. పైన నేను 1 ఇంచ్ పెట్టాను కదా, ఇక్కడ 2 ఇంచీలు. 1 ఇంచ్ అంటే పైన
పైనకి కిందకి మనకి బాడీ లూజులో 1 ఇంచ్ ఉండేటప్పుడు ఈ ఖర్చుల్లో కూడా 1 ఇంచే తీసేసుకోండి, సరిపోతుందనమాట. సరేనా? ఇప్పుడు కింద మనము ఎన్ని ఇంచీలు పెట్టాము, మనకు 9 ఇంచీలు, ఖర్చు 2 ఇంచీలు, ఈ డాట్ ఖర్చు 2 ఇంచీలు అయినా 13 వచ్చింది కదా. పైన 10 ఇంచీలు ప్లస్ 3 ఇంచీలు డాట్ ఖర్చు 1 ఇంచు, అలానే మెయిన్ ఖర్చు 2 ఇంచీలు, 13 సమానంగా మనకు వచ్చాయన్నమాట. ఒకవేళ మిడిల్ సైజ్ అయితే, ఇప్పుడు చిన్న సైజు గురించి అయితే మనం చెప్పుకోము, మిడిల్ అయితే కింద ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ కలిపేసేయండి. 2 ఇంచీలు తీసుకున్నాం కదా, 2.5 పెట్టుకుందాం, ఒక 1/2 ఇంచ్ కలిపేసేయండి. అదే 1/2 ఇంచుని పైన కూడా తీసేసేయండి. కింద 2.5 పెడితే పైన అయితే 1.5 పెట్టేసేయండి. అలాగా 1.5కి 2.5కి 1 ఇంచే కదా వేరియేషను. మళ్ళీ అక్కడ ఒక 1/2 అంటే 1 ఇంచ్ వేరియేషన్ ఉండేటట్టు చూసుకోండి. ఆ విధంగా పెట్టుకుంటే మనకి సమానంగా కింద పైన అయితే వస్తుంది. తర్వాత ఒకవేళ పెద్ద సైజు మీద అయితే, ఇంకా పెద్ద సైజు అయినప్పుడు కింద డాట్ కోసము 3 ఇంచ్ అంటే బ్రెస్ట్ సైజు మనకి ఎక్కువ ఉండి నడుము సైజు తక్కువ ఉంటే 3 ఇంచ్ మనం తీసుకుందాం డాట్ కోసం. 3 ఇంచ్ తీసుకునేటప్పుడు పైన వచ్చేసి 2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. 2 ఇంచ్ ఇంక ఎక్కువే అవుతుంది కానీ తక్కువ అయితే కాదు. కాబట్టి మీరు ఆ విధంగా తీసుకోండి. మంది ఇది వచ్చేసి మిడిల్ సైజే కాబట్టి మిడిల్ సైజ్ వరకే నేను డాట్స్ అయితే అంటే లైన్స్ అయితే కొట్టాను మీకు అర్థం అవ్వడం కోసం. సరేనా? ఇప్పుడు ఖర్చుల్లో అయితే మీకు తేడా వేరియేషన్ అయితే తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పొడవులో వచ్చేసి మనకి చిన్న సైజు అయ్యేటప్పటికి ఏమంటే టోటల్ మనం బ్యాక్ సైడ్ 2 ఇంచీలు ఫోల్డ్ చేసి లైన్ అయితే ఏది కొట్టామో దానికంటే నేను ఒక లైన్ కొట్టేసి కూడా మీకు చూపిస్తాను. దానికంటే ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అయితే మనము తీసుకున్నాం. చిన్న సైజుకి 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. చిన్న సైజు అన్న మాత్రాన మనకి బ్రెస్ట్ సైజు తక్కువగా ఉంటే సరిపోతుంది 1/2 ఇంచ్. కుట్టుల్లోకి ఒక 1/2 ఇంచు, కప్పు కరెక్ట్గా ఫిట్టింగ్గా ఉండడానికి ఒక 1/2 ఇంచు అలా సరిపోతుంది. అదే మీడియం సైజ్ అయితే ఒక 1 ఇంచ్ అయితే మనము పెట్టుకోవాలి. ఒక 1 ఇంచ్ కిందకి పెడితే మనకి కప్పు ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట. ఇంకా ఒకవేళ పెద్ద సైజు మనకి 44 అలానే ఇంకా పెద్ద సైజు అయ్యేటప్పుడు 1.5 ఇంచ్ అయినా పెంచుకోండి. అలా పెంచుకోవడము అంటే 1.5 ఎక్కువ అవుతుందేమో అని మీరు అనుకోవచ్చు. కాబట్టి అలా ఎక్కువ ఏమీ కాదు. మనకి బ్రెస్ట్ సైజ్ ఎక్కువ ఉండేటప్పుడు కప్పు పైకి లేసినట్టు అంటే పైకి అప్ చేసినట్టు ఉండాలి కాబట్టి, ఎత్తినట్టు ఉండాలి కాబట్టి మనకి డాట్ వెడల్పులోను పొడవులోను మనకైతే ఎక్కువైతే ఉండాలి. ఆ విధంగా చూసుకోండి. ఇప్పుడు ఉక్కు పట్టీ నుంచి ఆ ఖర్చు నుంచి ఇటు లాస్ట్ ఖర్చు మనకి ఖర్చు పాయింట్కి ఒక 1/2 ఇంచు పైకి పెట్టాను. మనకి కరెక్ట్గా అక్కడ నీట్గా రావాలి, ఫినిషింగ్ నీట్గా ఉండాలి ఫ్రంట్ సైడ్ అనుకుంటే ఒక 1/2 ఇంచు అలా పైకి తీయండి. లేదంటే అవసరం లేదనమాట. ఖర్చు వైపు ఉక్కు వైపు ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోండి. అయితే మనం ఉక్కు పట్టీలో కూడా మనకి చిన్న సైజ్ అంటే ఒక 3.5 ఇంచీలు అయితే సరిపోతుంది. ఖర్చు వదిలేసి నేను చెప్తున్నాను, 3.5 అయితే సరిపోతుంది. మీడియం సైజ్ అయితే కనీసం 4 ఇంచీలు, 4 ఇంచీలకి ఎక్కువే ఉండేటట్టే చూసుకోండి. పెద్ద సైజ్ అయితే మ్యాక్సిమం 5 ఇంచీలు అయితే ఉండాలి ఖర్చు వదిలేసి. మీరు ఖర్చు ఇంకా ఎక్స్ట్రా మన కుట్టుల్లోకి అయితే తీసుకోవాలి. ఆ విధంగా ఉక్కు పట్టీ సైజును కూడా మనం పెంచుకోవాలి. తర్వాత నెక్ రౌండ్ ఉంటుంది కదా, నెక్ రౌండ్లో కూడా మనం ఎక్కువే తీసుకోవాలి. ఇప్పుడు మనం మీడియం సైజు కాబట్టి 3.5 తీసుకున్నాం కదా. హెవీ సైజ్ అయితే 4 ఇంచీలు తీసుకునే ప్రాబ్లం అయితే మీకు ఏమీ రాదు. లూజ్ అయితే అస్సలు రాదు. ఒకవేళ వచ్చిందంటే షోల్డర్ దగ్గర క్రాస్ తీస్తే సరిపోతుంది. సరేనా? ఈ విధంగా మనకి మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటి, మెయిన్ పాయింట్ అంటే ఎక్కడ ఎంతెంత పెంచాలో మనం తెలుసుకున్నాం కదా. ఆ పెంచింది మ్యాచ్ అవ్వాలి దేనికి, మన నడుము లూజు బాడీ లూజు మీరు ఎంత పెంచుకున్నా కరెక్ట్గా లాస్ట్కి అయ్యేసరికి సేమ్ రావాలన్నమాట. బాడీ లూజు నడుము లూజు, తర్వాత బాడీ లూజు ఆర్మ్ హోల్ లూజు సేమ్ రావాలి. దానికి కూడా వేరియేషన్ అయితే ఉండకూడదు. అంటే ఎక్కువ తక్కువ అయితే ఉండకూడదు, సమానంగా ఉండాలి. అయితే టోటల్గా చెప్పాల్సింది ఏంటంటే మన నడుము లూజు కానీ బాడీ లూజు కానీ ఆర్మ్ హోల్ లూజు కానీ సమానంగా అన్ని ఇంచెస్తే ఉండాలి. అది అన్నది కరెక్ట్గా అది. అయితే అందరి శరీర తత్వాలు ఒకలాగా ఉండవు కదా, కొద్దిగా అటు ఇటు అయితే ఉంటాయి కదా. అలాంటప్పుడు అయితే మనం ఏమి చేయలేము. కొన్ని డిఫరెంట్గా కొలతలు అయితే ఉండవచ్చు, కానీ మ్యాక్సిమం 99% అయితే మనకు సమానంగా అయితే రావాలి. అదైతే చూసుకోండి. అలా చూసుకుంటే సరిపోతుంది. మనకి ఎంత పెద్ద సైజు అవని చిన్న సైజు అవని ఈ విధంగా మీరు పెట్టుకోరంటే మార్కింగ్ చాలా కరెక్ట్గా వస్తుంది. మీరైతే ఫాలో అవ్వండి. అయితే ఉదాహరణకి దీంట్లో కూడా మీరు లెక్కలు వేసుకోండి. మనకి
ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ లూజు 9.5 ఇంచీలు. 9.5 ఇంచీలు మనకి మెయిన్ లూజు ఉండేటప్పుడు 2 ఇంచులు ఖర్చు తీస్తే 11.5 ఇంచీలు. 11.5 ఇంచీలకి మనం 1 ఇంచ్ తీసుకుంటే 12.5. అదేవిధంగా మనకి బాడీ లూజులోను నడుము లూజులోను చూసుకోండి. అలానే ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా మీరు చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా మీరు కింద 2 ఇంచీలు పెట్టారనుకోండి, పైన 1 ఇంచుకే లెక్క చేయండి. కింద నడుము లూజులో 2.5 ఇంచులు పెట్టారనుకోండి, పైన 1.5 ఇంచు ఎక్కువ చేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. లేదు కింద మీరు 3 ఇంచులు తీసుకోరు అనుకోండి, పైన 2 ఇంచులు తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. అయితే కొద్దిగా ఎక్కువే మిగులుతుంది కానీ తగిలే ప్రసక్తి అయితే ఉండదు. కొద్దిగా ఎక్కువ మిగిలిపోయింది అనుకోండి మనం కట్ చేసేవచ్చు, కానీ తగ్గితే మనం అతుకులు అయితే వేయలేము. అయితే ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో అర్థమవుతుంది, కాకపోతే మరీ బిగినర్ అయితే కొద్దిగా కన్ఫ్యూజ్గా ఒక మ్యాథ్స్ క్లాస్ లాగా ఉండొచ్చు. కానీ నార్మల్గా బ్లౌజ్ అంతే ఏంటి, కటింగ్ అంతే ఏంటి అనే వాళ్ళకి మాత్రము కంప్లీట్గా అయితే అర్థమవుతుంది, 100% అర్థమవుతుంది. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీకు రిప్లై అయితే నెక్స్ట్ వీడియోలో నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే వీడియో చూసే ముందు ఎప్పుడు స్కిప్ చేయకుండా చూడండి. మీకు అవసరం అనుకుంటే ఈ వీడియో పర్టికులర్గా చూడాలి, ఇందులో డౌట్స్ ఏంటి, ఒక 10 నిమిషాలు లేట్ అయినా సరే ఇందులో పూర్తిగా మాకు డౌట్స్ అన్నీ క్లారిటీ కావాలి అనుకుంటే స్కిప్ చేయకుండా చూడండి. అయితే మనం ప్రతిసారి క్రాసులు అయితే కట్ చేస్తాం కదా, ఎక్కడెక్కడ మనకు క్రాసులు అయితే పెరుగుతాయో అక్కడక్కడ నేను క్రాసులు అయితే కట్ చేసుకుంటున్నాను. అంటే ఆర్మ్ హోల్ దగ్గర, అలానే మనకి ఉక్కు పట్టే దగ్గర, షోల్డర్ దగ్గర తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర మనకి ఎప్పుడైనా మనం మార్క్ చేసామంటే మార్కింగ్కి లోపలే కటింగ్ అయితే ఉండాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.